హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంటుంది. మనలో చాలామంది ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారు. అయితే కొంతమందికి సమయం కుదరక శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేయడం, అలాగే శనివారం విష్ణుమూర్తిని పూజిస్తారు. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ 2 రోజుల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం వస్తోంది. అయితే శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి, లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. ఈ 2 రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ముందుగా శుక్రవారం పూజ నియమాల గురించి తెలుసుకుందాం. శుక్రవారం దీపారాధన చేసే ఆడవాళ్ళు తెల్లవారుజామునే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో దీపారాధన పూర్తి చేసుకోవాలి. ప్రతిరోజు తెల్లవారుజామున పూజలు చేయకపోయినా ఒక శుక్రవారం రోజున ఆ రోజు మాత్రం తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటే మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇంటి ధన ప్రవాహం పెరిగిపోతుంది. బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కనీసం 9 గంటల లోపలైన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. శుక్రవారం దీపారాధన చేసే ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలను కానీ గులాబీ రంగు వస్త్రాలు కానీ ధరించాలి. శుక్రవారం అంటే చాలా మందికి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే లక్ష్మీదేవితో పాటుగా దుర్గాదేవిని కూడా పూజిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తోంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. అష్టదళ ముగ్గులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం రోజున గులాబీ పూలతో అమ్మవారికి పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి సులభంగా కలుగుతుంది. కాబట్టి ఎవరైనా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా ప్రతి శుక్రవారం గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి. ఇక శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి. మరీ ముఖ్యంగా శుక్రవారం పూజలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 గాజులు పెట్టి అమ్మవారికి పూజ చేయండి. ఆ గాజులను ఆడవాళ్ళు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదే విధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్రవారం రోజున పాలు పొంగించుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే మీకు ఇంకా మంచిది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించండి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసమ్మ కోటకు నీళ్లు పోసి తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేయండి. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీ ఇంటికి దేవతలు రక్షిస్తారు. మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే మీరు ఏదైనా ఒక శుక్రవారం నాడు 21 యాలకులను తీసుకొని ఒక పసుపు దారానికి గుచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటానికి వేసి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసేసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే, డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని కాపాడుతూ మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే పూజ గదిని శుభ్రం చేయకూడదు, అలాగే ఇంట్లో బూజు దులపకూడదు. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు పెడితే ఈ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మనలో చాలా మంది పనికిరాని వస్తువులను బయట పడేయడం అలాగే ఇలా చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజున అలాంటివి ఏమి చేయకూడదు. ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో శుక్రవారం రోజున ఎప్పుడు కూడా ఇంట్లో ఉప్పు అయిపోయింది లేదా పసుపు అయిపోయింది అనే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అదేవిధంగా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు, మీరు కానీ తీసుకోకూడదు.
మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే శుక్రవారం మాత్రం ప్రారంభించకూడదు. ఈ విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ పూజకు 1000 రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక శనివారం దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఏ కష్టం వచ్చినా సరే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు, ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుంది. అంతటి శక్తి వెంకటేశ్వర స్వామికి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శుక్రవారం పూజలో శనివారం పూజలో విశేషంగా తులసి దళాలు తప్పనిసరిగా ఉంచండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చేయండి. పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి, లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అయితే సాధారణంగా చాలా మంది దేవుని పటాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజలో 2 పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజించండి. అలాగే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి, లేక ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించండి. ముఖ్యంగా ప్రతి శనివారం తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది. ప్రతి శనివారం ఈ మంత్రాన్ని చదివితే మీకు ఇంటికి చాలా మంచిది. అలాగే శనివారం నాడు లక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందట. రావి చెట్లకు త్రిమూర్తులు కొలవై ఉంటారు. కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు పోయి మీరు పూజ చేసుకోండి. అలాగే ఒక ఆవు నెయ్యి దీపం కూడా వెలిగించండి. రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి మీరు అనుకున్న కోరికలు మీరు దేవుడికి వేడుకోండి. తప్పనిసరిగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు శుక్రవారం రోజున శనివారం రోజున ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మీరు పూజిస్తే ఆ దేవుడు మీ కష్టాలు అన్నీ తీరుస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా పూజను సంపూర్ణంగా పూర్తి చేయండి. అలాగే మీకు ఇంట్లో డబ్బు సమస్యలున్నా ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మీకు అన్నీ తొలగిపోతాయి. ఆ దేవుడు మీకు ఎప్పుడు వెంట ఉంటాడు. అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ